Hi, this is Bhairav from Amrutas Academy. So, రైల్వే జాబ్స్ 2026 100 డేస్ ప్రోగ్రామ్ లో భాగంగా డే 3 అనేటువంటి ఒక అంశాన్ని మనం డిస్కస్ చేసుకుంటాం. వీటిలో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటారంటే వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వాషింగ్ సోడా? వాషింగ్ సోడా దానికి ఉన్నటువంటి మరొక పేరు ఏమిటంటే చాకలి సోడా అని అంటాం. దాని యొక్క రసాయన నామం ఏమిటి అని అడగడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కొంత సమాచారం మీకు ఇవ్వడం జరిగింది. నేనేమంటానంటే ఫస్ట్ నేనేమంటానంటే ఇక్కడ చూడండి. సో సోడియం బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, సోడియం బైకార్బోనేట్. ఈ సోడియం బైకార్బోనేట్ మనం ఇంకొక పేరుతో కూడా మనం పిలుస్తాం. అది ఇంకొక పేరు ఏమిటి అంటే బేకింగ్ సోడా, బేకింగ్ సోడా లేదా బేకింగ్ సోడా లేదా వంట సోడా, బేకింగ్ సోడా లేదా వంట సోడా అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే ఈ సోడియం బైకార్బోనేట్ యొక్క ఫార్ములా ఏమిటి అని ఒకసారి మనం చూస్తే NaHCO3, NaHCO3. నెక్స్ట్ మరొకటి ఏమిటి, రెండవది ఏమిటి అనేది ఒకసారి మనం చూస్తే సోడియం కార్బోనేట్, సోడియం కార్బోనేట్ అని అంటాం. సోడియం కార్బోనేట్, సోడియం కార్బోనేట్. ఈ సోడియం కార్బోనేట్ మనం ఏమంటామంటే వాషింగ్ సోడా లేదా చాకలి సోడా. సో వాషింగ్ సోడా, వాషింగ్ సోడా దానికి ఇంకొక పేరు ఏమిటంటే చాకలి సోడా. అయితే ఈ సోడియం కార్బోనేట్ యొక్క ఫార్ములా ఏమిటి అంటే Na2CO3, Na2CO3. ఈ రెండు అంశాలు చాలా సార్లు అంటే ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నటువంటి ప్రశ్నలు కాబట్టి ఈ రెండు అంశాలను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వీటితో పాటుగా మరొకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఏమిటి అంటే బ్లీచింగ్ పౌడర్. సో బ్లీచింగ్ పౌడర్ అని అంటున్నాను. సో ఈ బ్లీచింగ్ పౌడర్ మనం ఇంకొక పేరుతో పిలుస్తాం. అదేమిటి అంటే విరంజన చూర్ణము, విరంజన చూర్ణము, విరంజన చూర్ణం అని అంటాం. అయితే ఈ బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా ఏమిటి, ఫార్ములా ఏమిటి అనేది ఒకసారి మనం చూస్తే CaOCl2. సో CaOCl2. ఈ CaOCl2 ను మనం సాధారణంగా రసాయనికంగా ఏమని చదవాలి అంటే కాల్షియం ఆక్సీక్లోరైడ్. సో కాల్షియం ఆక్సీక్లోరైడ్, కాల్షియం ఆక్సీక్లోరైడ్ అని చదువుతాం. సో ఈ మూడు అంశాలను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీనితో పాటుగా ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేమిటి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టర్ ఆఫ్, సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని అంటాం. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని అంటాం. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా ఏంటి అంటే CaSO4, CaS4 of H2O. సో ఈ CaS4 of H2O మనం ఏమని చదవాలి అంటే సో కాల్షియం సల్ఫేట్ ఎమిహైడ్రేట్, కాల్షియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్. సో కాల్షియం సల్ఫేట్ హెవీ హైడ్రేట్, కాల్షియం సల్ఫేట్ ఎమిహైడ్రేట్ అని అంటాం. సో ఇక్కడ ఫస్ట్ లో నేను ఏమంటానంటే సోడియం బైకార్బోనేట్. సో దానిని బేకింగ్ సోడా లేదా వంట సోడా అని అంటాం. దాని యొక్క ఫార్ములా NaHCO3. అదేవిధంగా సోడియం కార్బోనేట్, సో దానిని వాషింగ్ సోడా లేదా చాకలి సోడా అంటారు. దాని యొక్క ఫార్ములా Na2CO3. నెక్స్ట్ అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్, దానిని విరంజన చూర్ణము అని అంటాం. దాని యొక్క ఫార్ములా CaOCl2. ఈ CaOCl2 ను మనం రసాయనికంగా ఏమని చదవాలి అంటే కాల్షియం ఆక్సీక్లోరైడ్. సో బ్లీచింగ్ పౌడర్ యొక్క అంటే ద కెమికల్ నేమ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఈస్ కాల్షియం ఆక్సీక్లోరైడ్. అదేవిధంగా ద కెమికల్ నేమ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈస్ కాల్షియం సల్ఫేట్ ఎమిహైడ్రేట్. దాని యొక్క ఫార్ములా వచ్చేసి CaSO4 హాఫ్ H2O అని ఉంటుంది. అయితే ఇక్కడ వాషింగ్ సోడా, చాకలి సోడా యొక్క రసాయనిక నామం ఏమిటి అని అడగడం జరిగింది. సో చాకలి సోడా, వాషింగ్ సోడా యొక్క రసాయనిక నామం ఏమిటి అంటే సోడియం కార్బోనేట్. సో సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. వాస్తవానికి ఇక్కడ ఒకసారి మనం చూస్తే సోడియం కార్బోనేట్, సోడియం కార్బోనేట్ యొక్క వాస్తవమైనటువంటి ఫార్ములా సాధారణంగా మనం Na2CO3 అని రాసినప్పటికీ దాని యొక్క వాస్తవమైనటువంటి ఫార్ములా ఏమిటి అంటే
Yes, Na2CO3, Na2CO3, 10H2O. Na2CO3, 10H2O. So, sodium carbonate. చూడండి ఇక్కడ. Yes, sodium carbonate. దాంట్లో 10 H2O అణువులు ఉంటాయి కాబట్టి yes, డెకాహైడ్రేట్. సోడియం కార్బోనేట్, డెకాహైడ్రేట్. వాస్తవానికి సోడియం కార్బోనేట్ మనం ఏమని పేరుతో పిలుస్తామంటే వాసన సోడా లేదా చాకలి సోడా అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే ఈ క్వశ్చన్ సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఏమిటి అంటే విచ్ ఇండికేటర్ గివ్స్ ఏ పింక్ కలర్ ఇన్ ఏ బేసిక్ సొల్యూషన్. క్షార ద్రావణంలో గులాబీ రంగును ఇచ్చే సూచిక ఏమిటి, ఇండికేటర్ ఏమిటి? ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి ఏఎల్బి సిబిటి 2025లో అడగడం జరిగింది అని అంటారు. అయితే దీనికి సంబంధించినటువంటి కొంత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అది ఏమిటంటే ఫస్ట్ వన్ ఒకసారి చూస్తే ఫస్ట్ వన్ మనకు ప్రధానంగా కృత్రిమ సూచికలు అనేటివి రెండు ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్, కృత్రిమ సూచికలు వాటిని ఆర్టిఫిషియల్ ఇండికేటర్స్ అని అంటాం. సో ఈ కృత్రిమ సూచికల్లో అతి ప్రధానమైనవి ఏవి అని ఒకసారి చూస్తే మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాప్థలిన్ అని అంటారు. ఇక్కడ దీనికి సంబంధించి మీకు ఒక టేబుల్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ టేబుల్ ఏమిటి అని అంటే ఒకసారి చూస్తే ఒక నిర్దిష్టమైనటువంటి టేబుల్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ టేబుల్ ఏమిటి, ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఒకసారి ఇక్కడ చూడండి. నెక్స్ట్ వన్ సో సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూస్తే సూచిక రకం ఏమిటి, నెక్స్ట్ అదే విధంగా ఆమ్లాలు మరియు క్షారాలు అని అంటున్నాను. అయితే ఇక్కడ ముందుగా నేను ఇక్కడ టైప్ ఆఫ్ ఇండికేటర్, సూచిక రకము, టైప్ ఆఫ్ ఇండికేటర్ సూచిక రకము అని అంటారు. ఈ సూచిక రకాలలో మొదటిది నేను ఏమంటానంటే మిథైల్ ఆరెంజ్ అనేటువంటి సూచిక. నెక్స్ట్ రెండవ రకం ఏమిటి అంటే ఫినాప్థలిన్. సో ఫినాప్థలిన్ అనేటువంటి సూచిక. ఓకే, క్లియర్. అయితే ఆ తర్వాత నేనేమంటానంటే ఈ ఇండికేటర్స్ అనేటివి యాసిడ్స్. సో యాసిడ్స్ ఆమ్లాలలో ఏ రంగులు ఇస్తాయి, అదేవిధంగా క్షారాలలో బేసెస్ లో ఏ రంగులు ఇస్తాయి అనేది ఒకసారి మనం ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. సో ఈ మిథైల్ ఆరెంజ్ అనేటువంటి ఈ సూచిక, ఈ ఇండికేటర్ యాసిడ్స్ లో ఏ రంగుని ఇస్తుంది అంటే ఎరుపు రంగుని ఇస్తుంది. అదేవిధంగా క్షారాలలో ఈ సూచిక పసుపు ఎల్లో కలర్ ఇస్తుంది. సో మిథైల్ ఆరెంజ్ అనేటువంటి ఈ ఇండికేటర్ యాసిడ్స్ లో రెడ్ కలర్, బేసిస్ లో ఎల్లో కలర్ ఇస్తుంది. అదేవిధంగా ఫినాప్థలిన్ అనేటువంటి ఈ సూచిక యాసిడ్స్ లో ఎటువంటి రంగునివ్వదు, నో కలర్ చేంజ్ అని అంటారు. అదేవిధంగా బేసిస్ లో ఏ కలర్ ఇస్తుంది అంటే పింక్ కలర్, గులాబీ రంగును ఇస్తుంది. ఈ టేబుల్ మీరు 100% గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, క్లియర్? సో క్షార ద్రావణంలో అంటే బేసిస్ లో క్షారాలలో గులాబీ రంగును ఇచ్చేటువంటి సూచిక ఏమిటి? పింక్ అనే గులాబీ అన్నారు ఒకటే. సో గులాబీ రంగును ఇచ్చేటువంటి సూచిక ఏమిటి అంటే ఫినాప్థలిన్ అని అంటారు. సో దీనికి సంబంధించి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ మరొకటి చూస్తే which of the following is an olfactory indicator అని అంటారు. సో క్రింది వాటిలో గ్రామ సూచిక అనగా వాసన ద్వారా గుర్తించేది ఏది? ఆర్ఆర్బి జేఈ సిబిటి 2025 ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అని అంటారు. సో ఇక్కడ మీకు కొంత వివరణ అనేది అవసరం ఉన్నది. సాధారణంగా రంగులో మార్పు ద్వారా అవి ఆమ్లాల లేదా క్షారాల అని సూచించే వాటిని సూచికలు అంటారు. సో రంగులో మార్పు ద్వారా ఒక ద్రావణం యొక్క
ఒక ద్రావణం యొక్క రంగులో మార్పు ద్వారా ఒక ద్రావణం యొక్క స్వభావాన్ని గుర్తించే వాటిని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ఇండికేటర్స్, సూచికలు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో సూచికలు, ఇండికేటర్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్లయితే రంగులో మార్పు, మిథైల్ ఆరెంజ్ అనేటువంటి ఒక ఇండికేటర్ ఉంది. ఈ మిథైల్ ఆరెంజ్ అనేటువంటి ఈ ఇండికేటర్ ఆమ్లాలలో ఎరుపు, క్షారాలలో పసుపు, ఫినాల్ఫథైల్ అనే ఈ సూచిక క్షారాలలో పింక్. అంటే రంగులో మార్పు ద్వారా ఒక పదార్థం యొక్క స్వభావం అనగా అది యాసిడా, బేసా అనేటువంటి వివరించే వాటిని మనం ఏమంటామంటే సూచికలు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అదేవిధంగా మరికొన్ని ఇండికేటర్స్, మరికొన్ని సూచికలు వాసనలో మార్పు ద్వారా పదార్థ స్వభావాన్ని వివరించే వాటిని పదార్థ స్వభావము, నేచర్ ఆఫ్ ద సబ్స్టాన్స్. పదార్థ స్వభావంను వివరించే వాటిని మనం ఏమంటామంటే గ్రాణ సూచికలు. ఈ గ్రాణ సూచికలని ఇంగ్లీష్ లో మనం ఏమంటామంటే ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో వాసనలో మార్పు ద్వారా ఒక పదార్థం ఆమ్ల లేదా క్షారమ అని గుర్తించే వాటిని మనం ఏమంటామంటే ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే ఈ గ్రాణ సూచికలు ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ కి ఎగ్జాంపుల్ ఏమిటి అనేది ఒకసారి మనం చూస్తే ఫస్ట్ వన్ ఏమంటే వానిల్లా రసము. అదేవిధంగా లవంగ నూనె, లవంగ నూనె. అదేవిధంగా థర్డ్ వన్ ఏమంటారంటే ఉల్లి మరియు వెల్లుల్లి రసము. ఉల్లి మరియు వెల్లుల్లి రసము అని అంటారు. సో గ్రాణ సూచికలకి ఎగ్జాంపుల్ వానిల్లా రసము, లవంగ నూనె మరియు ఉల్లి వెల్లుల్లి రసము అని అంటారు. సో వానిల్లా రసము, వానిల్లా సారము. సో క్రింది వాటిలో గ్రాణ సూచిక అని అనగా వాసన ద్వారా గుర్తించేది ఏమిటంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వానిల్లా సారం. వానిల్లా సారం అంటే ఏం లేదు, మనం వెనిలా ఐస్ క్రీమ్ తింటాం కదా, ఆ వెనిలా ఐస్ క్రీమ్ లో ఉన్నటువంటి ఆ ఫ్లేవర్ నే మనం వానిలా సారం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ మరొకటి ఏమిటి అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ల గాఢత పెరిగినప్పుడు దాని pH విలువ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ల గాఢత పెరిగితే అని అడుగుతున్నాడు. ఇక్కడ ఈ డయాగ్రామ్ ద్వారా ఆ క్వశ్చన్ కి సరైనటువంటి సమాధానం అనేది మనకు లభిస్తుంది అని అంటున్నాడు. ఇక్కడ చూస్తే నేనేమంటున్నానంటే pH విలువ 0, pH వాల్యూ 0. నెక్స్ట్ అదేవిధంగా pH విలువ 7, pH విలువ 14. దీనినే pH స్కేల్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఈ pH స్కేల్ నందు విలువలు అనేవి 14 వరకు ఉంటాయి. అనగా 0 నుండి 14 వరకు ఉంటాయి. అయితే ఆమ్లాల యొక్క pH విలువలు ఎల్లప్పుడూ కూడా 7 కన్నా తక్కువ. అదేవిధంగా క్షారాల యొక్క pH విలువలు ఎల్లప్పుడూ కూడా 7 కన్నా ఎక్కువ. అదేవిధంగా తటస్థ ద్రావణాలు చూడండి, ఇక్కడ తటస్థ ద్రావణాల యొక్క pH విలువలు ఖచ్చితంగా 7కు సమానంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వాల్యూ చూస్తే 0, 7. సో 0 అదేవిధంగా ఇక్కడ 7 ఉంటుంది. 0, 7, 14. సో ఇక్కడ చూస్తే నేను ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7. సో దీన్ని మనం ఏమంటామంటే S1 అని అంటాం. S1, 2, 3, 4, 5, 6, 7 అని అంటారు. ఇక్కడ చూస్తే ఆమ్లాల యొక్క pH విలువలు 7 కన్నా తక్కువ. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా 7 కన్నా తక్కువగా ఉండే వాటిని మనం ఏమని పిలుస్తామంటే ఆమ్లాలు, యాసిడ్స్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అయితే ఈ ఆమ్లాలు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇక్కడ చూస్తే ఇదంతా కూడా ఈ బ్లూ కలర్ లో ఉండేవి అన్ని కూడా H+ అయాన్లు.
సో ఇక్కడ 0 నుండి 7 వైపుకు కదిలే కొలది, సో 0 to 7 ఇలా మనం పోయే కొలది ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఏరియా అనేది తగ్గుతూ ఉంది చూడండి. అందుకే ఇక్కడ రాశారు చూడండి. సో అసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అంటే ఇటుపక్క నుంచి ఇటుపక్కకు వచ్చేటప్పుడు, ఇటుపక్క నుంచి ఇటువైపు అనగా 7 నుండి 0 వైపుకు కదిలే కొలది అసిడిక్ నేచర్ ఆమ్ల స్వభావం పెరుగుతుంది. అసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అని అంటారు. అయితే ఇటుపక్క నుంచి ఇటుపక్కకు వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఏరియా పెరుగుతుంది. బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఏరియా అనేది దేనిని తెలియజేస్తుంది అంటే H+ అయాన్లు తెలియజేస్తుంది. సో ఇంకా క్లియర్ గా మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే సింపుల్ గా ఒక మాటలో చెప్పుకోవచ్చు. అది ఏమిటి అంటే ఇక్కడ క్లియర్ గా ఉంది. అది ఏమిటి అంటే S07 అని అంటున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యారో మార్క్, ఈ యారో మార్క్ దేనిని తెలియజేస్తుందంటే అసిడిక్ నేచర్ ఇంక్రీజ్ ఆమ్ల స్వభావం పెరగడం. సో ఆమ్ల స్వభావం పెరుగుట అంటే చూడండి 7 నుండి 0 వైపుకు కదిలే కొలది ఆమ్ల స్వభావం అసిడిక్ నేచర్ అనేది పెరుగుతుంది. అసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అదే విధంగా 7 నుండి 0 వైపుకు పెరిగే కొలది అంటే ఇటుపక్క నుంచి ఇటుపక్క కదిలే కొలది 7 నుండి 0 వైపుకు కదిలే కొలది ఇటుపక్క నుంచి ఇటుపక్కకు వచ్చే కొలది ఈ H+ అయాన్ల యొక్క గాఢత ఏమవుతుంది అంటే పెరుగుతుంది. ఓకే క్లియర్. సో ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ల గాఢత పెరిగినప్పుడు దాని యొక్క pH విలువ ఏమవుతుంది? సో దాని యొక్క pH విలువ ఏమవుతుంది అంటే సో pH విలువ తగ్గుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి చెప్తా చూడు ఇట. సో నేనేమంటున్నానంటే ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ల గాఢత పెరుగుతా అంటే హైడ్రోజన్ అయాన్ యొక్క గాఢత పెరగడము అంటే ఇటుపక్క నుంచి ఇటుపక్కకి రావాలి, అంతే కదా. ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఏరియా, సో ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ల గాఢత అంటే పెరగడము అంటే ఇటుపక్క నుంచి ఇటుపక్క రావాలి, అంటే 7 నుండి 0 వైపు కదలాలి. అలా కాకుండా నువ్వు 0 నుండి 7 వైపు కదిలితే అప్పుడు ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటి ఏరియా తగ్గుతూ ఉంటుంది. సో బ్లూ కలర్ లో ఉన్న ఏరియా తగ్గింది అంటే H+ అయాన్ల సంఖ్య తగ్గినట్టే కదా. ఓకే. సో నేనేమంటానంటే హైడ్రోజన్ అయాన్ల యొక్క గాఢత పెరగడం అనగా 7 నుండి 0 వైపు కదలడమే. 7 నుండి 0 వైపుకు కదులుతూ ఉన్నప్పుడు H+ అయాన్ల యొక్క గాఢత సంఖ్య అనేది పెరుగుతూ ఉంది అనగా బ్లూ కలర్ లో ఉన్న ఏరియా పెరుగుతుంది. సో ఈ హైడ్రోజన్ అయాన్ల యొక్క గాఢత పెరుగుతూ ఉన్నప్పుడు pH విలువ తగ్గుతుంది. సో ఇటుపక్క నుంచి 7 నుండి 0 వైపుకు కదులుతూ ఉన్నప్పుడు H+ అయాన్ల సంఖ్య పెరుగుతుంది. సో 7 నుండి 0 వైపుకు కదలడము అంటే pH విలువ తగ్గడమే. 7 6 5 4 3 2 1 0. ఓకే. సో నేనేమంటానంటే ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ల యొక్క గాఢత పెరిగినప్పుడు ఎప్పుడు పెరుగుతుంది? 7 నుండి 0 వైపుకు కదిలినప్పుడు ఈ హైడ్రోజన్ అయాన్ల యొక్క గాఢత పెరుగుతుంది. అప్పుడు pH విలువ ఏమవుతుంది అంటే తగ్గుతుంది. ఎందుకంటే 7 నుండి 0 వైపు కదులుతున్నాం కాబట్టి 7 6 5 అలా తగ్గుతుంది. సో pH డిక్రీజ్ pH విలువ తగ్గుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ డయాగ్రామ్ పైన మీకు సరైనటువంటి అవగాహన ఉండాలి అని అంటున్నాను. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఏమిటి అంటే లెడ్ నిల్వ బ్యాటరీలలో ఏ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు? విచ్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ లెడ్ స్టోరేజ్ బ్యాటరీస్ అని అంటున్నాం. సో ఈ క్వశ్చన్ ఆర్ఆర్బీ NTPC మెయిన్స్ 2025లో అడగడం జరిగింది. సో లెడ్ నిల్వ బ్యాటరీలో ఏ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు అంటే ఎస్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ ని ఉపయోగించడం జరుగుతుంది అని అంటున్నాం. ఓకే. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ మనం ఏమంటామంటే ఎస్ రసాయనాల రారాజు, ఎస్ కింగ్ ఆఫ్ ఆల్ కెమికల్స్ అంటాం. దీని యొక్క ఫార్ములా ఏమిటి అంటే H2SO4 అని అంటాం. సో దీని యొక్క ఫార్ములా H2SO4. ఓకే. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఏమిటి అంటే వాట్ ఈస్ ద aqueous సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్ కాల్డ్? సో సోడియం క్లోరైడ్ యొక్క జల ద్రావణాన్ని ఏమని పేరుతో పిలుస్తారు? ఈ క్వశ్చన్ ఆర్ఆర్బీ గ్రూప్ 2025 లో అడగడం జరిగింది అని అంటున్నాం. సో ఇక్కడ నేనేమంటానంటే సోడియం క్లోరైడ్ జల ద్రావణం అంటే దాని అర్థం ఏంటి అంటే సోడియం క్లోరైడ్ జల ద్రావణం. సో ఏం లేదు NaCl అంటే సోడియం క్లోరైడ్.
దానిలో కాస్త నీటిని కలిపితే ఆ ద్రావణం ఏర్పడుతుంది, ఒక సొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. ఆ సొల్యూషన్ ని మనం ఏమంటామంటే యాస్ బ్రైన్ సొల్యూషన్. బ్రైన్ సొల్యూషన్. సో దానిని తెలుగులో మనం ఏమంటామంటే యాస్ బ్రైన్ ద్రావణం. బ్రైన్ ద్రావణం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో NaCl అంటే ఉప్పు. ఆ ఉప్పులో నీటిని కలుపు, ఉప్పు నీరు అవుతుంది. ఆ ఉప్పు నీటిని మనం ఏమంటామంటే బ్రైన్ సొల్యూషన్, బ్రైన్ ద్రావణం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో సోడియం క్లోరైడ్ జల ద్రావణాన్ని ఏమని పేరుతో పిలుస్తామంటే యాస్ బ్రైన్ ద్రావణం, బ్రైన్ సొల్యూషన్ అనే పేరుతో మనం పిలుస్తాం. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, అదేంటంటే స్లాక్డ్ లైమ్. సో ఈ స్లాక్డ్ లైమ్ యొక్క ఫార్ములా ఏమిటి అంటే, సో స్లాక్డ్ లైమ్ ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే యాస్ కాల్షియం హైడ్రాక్సైడ్. సో కాల్షియం హైడ్రాక్సైడ్ అని అంటాం. సో కాల్షియం హైడ్రాక్సైడ్. ఆ కాల్షియం హైడ్రాక్సైడ్ యొక్క ఫార్ములా SCaOH taken twice. నెక్స్ట్ అదే విధంగా కింగ్ ఆఫ్, సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని అంటాం. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH taken twice. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ని మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అదేవిధంగా బేకింగ్ సోడా. సో బేకింగ్ సోడా లేదా వంట సోడా, దాని యొక్క ఫార్ములా ఏమిటి అంటే NaHCO3. సో సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ మనం బేకింగ్ సోడా అని. కానీ వాళ్ళు ఇవన్నీ కూడా సోడియం క్లోరైడ్ జల ద్రావణాన్ని ఏమని పేరుతో పిలుస్తామంటే యాస్ బ్రైన్ సొల్యూషన్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే యాస్ టైం టేబుల్. ఇక్కడ ఒకసారి చూస్తే ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మీ లక్ష్యాన్ని మీకు గుర్తు చేయాలి. ఓకే, సో మార్నింగ్ 7 AM అదేవిధంగా ఈవినింగ్ 7 PM రైల్వేస్ లో ఉద్యోగాన్ని సాధించడానికి అతి ప్రధానమైనటువంటి 2 సబ్జెక్టులలో ఒకటి మ్యాథమెటిక్స్ కాగా రెండవది జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ ఈవినింగ్ 7 PM అని అంటున్నాను, అదేవిధంగా మ్యాథ్స్ సబ్జెక్ట్ మార్నింగ్ 7 AM అని అంటున్నాను. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్, వెనిగర్ అని సాధారణంగా పిలువబడే ఆమ్లం ఏంటి? సో వెనిగర్ అంటే ఏం లేదు, ఎసిటిక్ యాసిడ్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎసిటిక్ ఆమ్లాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే వెనిగర్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ఇక్కడ ఈ ఆప్షన్ కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. లాక్టిక్ యాసిడ్ ఇది ఎక్కడ ఉంటుంది? పులిసిన పాలు లేదా పులిసిన పెరుగు లేదా పుల్లని పెరుగు లేదా పాలలో ఏ ఆమ్లం ఉంటుందంటే లాక్టిక్ యాసిడ్. అదేవిధంగా సిట్రిక్ యాసిడ్ అనేది నిమ్మ మరియు నారింజ వంటి ఫలాలలో ఉంటుంది. అదేవిధంగా టాటారిక్ యాసిడ్. సో టాటారిక్ యాసిడ్ అనేది చింతపండు, అదేవిధంగా ద్రాక్ష, అదేవిధంగా పచ్చి మామిడి వంటి వాటిలో ఈ టాటారిక్ యాసిడ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ వెనిగర్ అంటే ఏంటంటే అసిటిక్ యాసిడ్ ని మనం వెనిగర్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయనిక ఫార్ములా ఏంటి? ఆల్రెడీ ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి వివరణను మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అది ఏమిటి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ డెఫినెట్ గా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఏమంటానంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దాని ఫార్ములా CaSO4 కాల్షియం సల్ఫేట్ ఏది హైడ్రేట్ మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మనం చూస్తే సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయనిక ఫార్ములా CaSO4 ఓకే, దీన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాం. అయితే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయనిక నామం ఏమిటి అని అడిగేదానికి అవకాశాలు ఉన్నాయి. సో దాని యొక్క ఫార్ములా ఏమిటి అంటే సో POP యొక్క ఫార్ములా. సో దిస్ ఈజ్ ఏ ఫార్ములా ఆఫ్ POP. సో ఇది ఏమిటంటే ఫార్ములా ఆఫ్ సో POP. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా CaSO4. అయితే ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క కెమికల్ నేమ్ ఏంటి? సో కెమికల్ నేమ్ దాని యొక్క రసాయనిక నామం ఏమిటి అంటే CaSO4 ఫార్ములా కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్. సో కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్. సో ఈ కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్ అనేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయనిక నామం, కెమికల్ నేమ్ అని అంటున్నాం. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఏమిటి అంటే కోలిన్ వంటి విండో క్లీనర్స్ లో ఏ క్షారం ఉంటుంది? విచ్ బేస్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విండోస్ క్లీనర్స్
లైక్ కొలిన్. ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025 లో అడగడం జరిగింది. అయితే ఇక్కడ మీకు కొన్ని రకాలైనటువంటి బేసిస్ వాటి యొక్క యూజెస్ నేను ఇవ్వడం జరుగుతుంది. అదేమిటంటే ఫస్ట్ వన్ ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే నేనేమంటానంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో ఒక బేస్ ఉంటుంది. ఆ బేస్ ఆ క్షారము పేరు ఏమిటంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్. దాని ఫార్ములా MgOH టేకెన్ ప్రైస్ అని అంటాం. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా యొక్క కెమికల్ నేమ్ ఏమిటి? సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేటువంటి పేరుగా మనం పిలుస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఒకసారి చూస్తే ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే కొలిన్ వంటి విండో క్లీనర్స్. ఈ విండో క్లీనర్స్ లో ఒక బేస్ ఒక క్షారం అనేది ఉంటుంది. అదేమిటంటే అమోనియం హైడ్రాక్సైడ్. సో విండో క్లీనర్స్ లో ఉన్నటువంటి బేస్ అమోనియం హైడ్రాక్సైడ్. NH4OH. దీని యొక్క ఫార్ములా ఏంటి అంటే NH4OH. దాని అమోనియం హైడ్రాక్సైడ్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమిటి అంటే సోప్స్ తయారీలో. సో సబ్బు తయారీలో. సో ప్రిపరేషన్ ఆఫ్ సోప్. సో సబ్బు తయారీలో ప్రిపరేషన్ ఆఫ్ సోప్స్. సో సోప్స్ తయారీలో ఏ క్షారాలను ఏ బేసిస్ ఉపయోగిస్తారు అంటే అతి ప్రధానంగా రెండు రకాలైనటువంటి బేసిస్ ని యూజ్ చేస్తారు. ఫస్ట్ వన్ ఏమంటారంటే సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ మరొక క్షారాన్ని కూడా ఉపయోగిస్తారు. ఆ మరొకటి ఏమిటి అంటే పొటాషియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ ఒకసారి మనం చూస్తే ఈ మూడు పాయింట్లు డెఫినెట్ గా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేమిటంటే ఫస్ట్ వన్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ని మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని అంటాం. అదేవిధంగా విండో క్లీనర్స్. సో సాధారణంగా కొలిన్ మనం యూజ్ చేస్తాం. సో మనకు ఉన్నటువంటి విండో క్లీనర్స్ అంటే విండోస్ అంటే కిటికీలు. ఆ కిటికీలకు అమర్చబడి ఉన్నటువంటి గ్లాస్ అద్దాలను శుభ్రపరిచే కొలిన్ వంటి ద్రవాల్లో ఏ క్షారం ఉంటుంది అనే క్వశ్చన్ కి సంబంధించిన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అమోనియం హైడ్రాక్సైడ్ అనేది ఆ కొలిన్ వంటి విండో క్లీనర్స్ లో ఉంటుంది అని అంటున్నాం. సో విండో క్లీనర్స్ లో అమోనియం హైడ్రాక్సైడ్ దట్ ఫార్ములా ఇస్ NH4OH. నెక్స్ట్ అదేవిధంగా సబ్బు తయారీలో ఉన్నటువంటి బేసిస్ ఏమిటి అంటే రెండు ఉంటాయి. సబ్బును ఇంగ్లీష్ లో సోపు అని అంటాం. సబ్బును ఆంగ్లంలో సోపు అని అంటాం. సో అంటే సోడియం హైడ్రాక్సైడ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాని లెటర్ వచ్చింది కాబట్టి పొటాషియం హైడ్రాక్సైడ్. సో సోపు అంటే సోడియం హైడ్రాక్సైడ్. పాని లెటర్ వచ్చింది కాబట్టి పొటాషియం హైడ్రాక్సైడ్ అనేటువంటి ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి అంటాం. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఏంటంటే వాట్ కలర్ డస్ మిథైల్ ఆరెంజ్ టర్న్ ఇన్ an acidic medium? ఆమ్లయానకంలో అంటే ఆమ్లాల యందు. సో ఆమ్లాల యందు ఇన్ యాసిడ్స్ ఆమ్లాల యందు మిథైల్ ఆరెంజ్ ఏ రంగులోకి మారుతుంది అనబడేటువంటి క్వశ్చన్. సో మిథైల్ ఆరెంజ్ అనేటువంటి ఈ సూచిక ఆమ్లయానకంలో ఆమ్లాలలో ఏ రంగు ఇస్తుంది? ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025 లో అడగడం జరిగింది అని అంటున్నాం. అయితే దీనికి ఉన్నటువంటి సరైన సమాధానం ఏమిటంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఒకసారి ఇక్కడ చూడండి. ఆమ్లాలలో మిథైల్ ఆరెంజ్. సో మిథైల్ ఆరెంజ్ అనబడేటువంటి ఈ సూచిక ఆమ్లాలను ఏ రంగుని ఇస్తుంది అంటే రెడ్ కలర్, ఎరుపు రంగుని ఇస్తుంది. ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఆమ్లయానకంలో మిథైల్ ఆరెంజ్ ఏ రంగులోకి మారుతుంది అంటే రెడ్ ఎరుపు రంగు అనేది సరైనటువంటి సమాధానము అని అంటుంది. ఓకే, సో ఇవి రసాయన శాస్త్రంలో అంటే కెమిస్ట్రీ నందు ఈ రైల్వేస్ లో అడగబడినటువంటి ప్రీవియస్ MCQs ప్రీవియస్ క్వశ్చన్స్ అని అంటున్నాం. సో ఇంకా మీ ముందుకు నెక్స్ట్ క్లాస్ లో రేపటి రోజున
మీ ముందుకు మరిన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ తో వచ్చి వాటికి సంబంధించి ఉన్నటువంటి వివరణతో పాటుగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ.